అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ. కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. కొంతకాలంగా అంటే దాదాపు నేను గమనిస్తున్నా చాలా అయితే రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కువ జరుగుతున్నాయంటే స్పీడ్ బ్రేకర్ల పైన దగ్గర ఎక్కువ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతిదీ కూడా ప్రజలే చేయాలనేటువంటి ఆలోచన కాకుండా ప్రభుత్వం కూడా చేయాలి. ఎందుకు మరి స్పీడ్ బ్రేకర్ల దగ్గర యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే, స్పీడ్ బ్రేకర్లకు ఒకవేళ స్పీడ్ బ్రేకర్లు వేయండి మంచిదే, కొద్దిగా సేఫ్టీ, కానీ దానికి రంగులు వేయాలి. స్పీడ్ బ్రేకర్లకి వేస్తే ఏమైందంటే మనం దూరం నుంచి కూడా మనకు విజిబుల్ ఉంటుంది. కాబట్టి వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్కి వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక విజిబుల్ కనిపిస్తుంది అన్నమాట స్పీడ్ బ్రేకర్. ఆ కనిపించకపోవడం మూలాన స్పీడ్ బ్రేకర్ ఉందా లేదని తెలుసుకోనే లోపే స్కూటర్ వాళ్ళని చాలా ప్రమాదానికి గురిగానికి అవకాశం వస్తుంది. చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్లు వేస్తే, అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, సిటీలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హైవేస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే చిన్న చిన్న రోడ్లు వెళ్తుంటాయి కదా, ఎక్స్ రోడ్లు కానీ, లేకపోతే టీ రోడ్లు కానీ, ఇట్లా రోడ్లలో ఖచ్చితంగా తప్పకుండా ఆ స్పీడ్ బ్రేకర్లకి రంగులు వేస్తే కనుక చాలా మట్టుకు మనం ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వేసినటువంటి ఇడిచిపెడదాం. ఇప్పుడు కొత్తగా వేసేటటువంటి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాటికి రంగులు వేయండి. రంగులు వేసి, ఇప్పుడు జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి, అంటే మనం ఎప్పుడు దాటలే కదా, మన పబ్లిక్ వెళ్ళి దాటే దగ్గర ఇట్లా అవి చూడడం వల్ల ఏమంటే వాళ్ళకు ఒక సాంకేతికంగా మెదడులో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు దాటడానికి అవకాశం ఉంటుంది. ఆ వాహనాలు ఏదైతే ఉంటాయో ఆ స్పీడ్గా మెల్లగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇకనైనా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో వాళ్ళకి తప్పకుండా రంగులు వేయడానికి అవకాశం ఇవ్వండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.